హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. 2 విషయాల గురించి మాట్లాడుకుందామండి. ఒకటి, గాడిదలు కొన్ని గుర్రం తోలుతో కప్పుకొని గుర్రాల్లా నటిస్తూ రేస్‌లో పాల్గొంటున్నాయి సీజన్ 8లో. అలాంటి గాడిదల రేస్‌లో సడెన్‌గా ఒక గుర్రం, నిజం గుర్రం, ఒరిజినల్ గుర్రం రోహిణి రేస్‌లో అడుగుపెట్టింది. ఇక మొన్న జరిగిన పట్టు వదలకు విక్రమార్క టాస్క్‌లో ఆ డైస్ మీద పేర్లు రాశాడు. బిగ్ బాస్ ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు గౌతమ్. అభిజిత్ లాగా అభి అని చెప్పి అభిజిత్ అని కొంతమంది థంబ్‌నెయిల్స్ ఎక్కడో చూశాను. ఒక అభిజిత్ లాంటి క్యారెక్టర్ మళ్ళీ రావడం అనేది అసంభవం. అభిజిత్ పులి. ఎన్ని నక్కలు వాతలు పెట్టుకున్నా ఈ నక్కలు పులి ఖచ్చితంగా కాలేవు. ఒక నక్కను తీసుకొచ్చి దానికి వాతలు పెట్టి ఒళ్ళంతా ఇది పులి అని నమ్మించి అభిజిత్ అంటే నాకు అభిజిత్ క్యారెక్టర్ను అర్థం చేసుకున్న ఒక వ్యక్తిగా నాకు కాలింది. రోహిణి నిన్న ఆ టాస్క్లో పర్ఫామ్ చేసిన విధానం, మెగా చీఫ్ టాస్క్లో పర్ఫామ్ చేసిన విధానం అపురూపం, అనిర్వచనీయం. బ్లాక్ బస్టర్ అంతే. అది ఒక బ్లాక్ బస్టర్ మూమెంట్. అది ఆమె ఆ టాస్క్ ఆడి గెలిచి నేను జీరో కాదు, నేను గెలుచుకున్నాను, నేను గెలిచి మెగా చీఫ్ అయ్యాను అని చెప్తూ ఆమె కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటే గుండెల్లో ఎక్కడో ఒక తడి, ఆ తడి అలాగే మెల్లగా పాక్కుంటూ కళ్ళల్లోకి వచ్చి కళ్ళు తడితేరి కంటి వెంట కన్నీటి చుక్కలుగా మారితే ఆ ఎమోషన్కు పేరు రోహిణి. రోహిణికి కాలు బాగలేదు, రోహిణి కాలుకు సర్జరీలు అయ్యాయి, ఇవన్నీ ఇమ్మెటీరియల్. ఆమె గుండెల్లో ఉక్కు లాంటి దృఢ సంకల్పం ఉంది. నరాన నిండిపోయిన ఆ దృఢ సంకల్పం, ఆ ఉక్కు లాంటి దృఢ సంకల్పంతో ఆమె పృథ్వీ మీద ఆ టాస్క్ గెలిచిన తీరు నిజంగా ఎన్ని మాటలన్నా కానీ, ఎన్ని రకాలుగా పొగిడినా కానీ సరిపోదు. ఇమ్మాక్యులేట్, మోడెస్ట్, ఫ్లాలెస్, ప్రెస్టిన్, ఎక్సలెంట్ అండ్ సూపర్బ్ అంతే. టాస్క్ గెలిచాక కాళ్ళు తిమ్మిర్లెక్కిపోయి కాళ్ళు కదలనంటున్నాయి. కానీ అలాగే కాళ్ళు ఈడ్చుకుంటూ రోదిస్తున్న పృథ్వీ దగ్గరికి వచ్చి అతన్ని ఓదార్చడానికి, అతన్ని హక్ చేసుకున్న తీరు నిజంగా సూపర్బ్ అంతే. ప్యూరు, జెన్యను అనే మాటలు కాదు, అవి నిలువెత్తు నిదర్శనంలా కనపడింది రోహిణి నిన్న. ఫ్రెండ్షిప్ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం రోహిణి. ప్రేరణ మెగా చీఫ్గా తప్పులు చేస్తూ మాట తూలుతూ మాట తూలిన ప్రతిసారి, తప్పు చేసిన ప్రతిసారి తన పక్కన నిలబడింది. ఒక ఫ్రెండ్ లాగా మార్గనిర్దేశనం చేసి ఒక ఒరిజినల్ ఫ్రెండ్షిప్ను నిరూపించుకుంది. ఫ్రెండ్ అంటే తప్పు చేసినా రైట్ చేసినా తనను ఆహా సూపర్, నువ్వు తోపు అనకుండా నువ్వు ఈ మాట అని ఉండకూడదు అని చెప్పి ఆమెను సరైన దారిలో పెట్టిన తీరు ట్రూ ఫ్రెండ్షిప్కు నిదర్శనం. తేజను ఆటోలోంచి తోసేస్తూ ఉంటే తేజకు సపోర్ట్ చేయాలని చేస్తున్న ప్రయత్నం తాను కూడా బ్యాలెన్స్గా లేదేమి, కానీ తేజాను సపోర్ట్ చేయాలి అని చేసిన ప్రయత్నం నిజంగా ఫ్రెండ్షిప్ అనే మాటకు నిజమైన నిదర్శనం రోహిణి. లాస్ట్ టైం ప్రేరణ మెగా చీఫ్ అయిపోయినప్పుడు తను మెగా చీఫ్ కాలేదని ఏడ్చింది. ఇప్పుడు తను కష్టపడి సాధించి గెలుచుకున్నాక ఏడ్చింది. అప్పుడు ఏడ్చింది, ఇప్పుడు ఏడ్చింది. తన ట్రూ ఎమోషన్స్ను బయట పెట్టుకుంటోంది ఫిల్టర్ లేకుండా. కెమెరాల కోసం యాక్టింగ్ చేద్దాము, సింపతి ఓట్లు సంపాదించుకుందాము, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ లేవు రోహిణి దగ్గర. ఈ బ్లాక్ బస్టర్ మూమెంట్లో నిజంగా బిగ్ బాస్ను అభిమానించి బిగ్ బాస్లో ఒరిజినాలిటీ కోసం చూసేవాళ్లకు నిజమైన ట్రీట్ అది నిన్న. ఒక పక్కన పృథ్వీలో ఉద్విగ్నత, ఓడిపోయి ఆ దుఃఖం, మరో పక్కన రోహిణిలో ఉద్విగ్నత, గెలిచిన క్షణాల్లో ఆ సంతోషం. రెండు ప్యూర్ ఎమోషన్సే, చాలా ప్యూర్ ఎమోషన్స్, ఏమాత్రం ఫిల్టర్ లేని చాలా ప్యూర్ ఎమోషన్స్ రెండు డిస్ప్లే అయ్యాయి నిన్న. ఒకటి పృథ్వీ దగ్గర ఓడిపోయిన బాధలో, రెండోది నేను ఓడిపోతాను, నేను దేనికి పనికిరాను, నేను జీరో అన్న వాళ్ళ మాటలను అబద్ధం చేస్తూ నేనేంటో నేను గెలిచి చూపించాను, కసి తీరా పోరాడి గెలిచి చూపించాను అనే సంతోషం రోహిణిలో. ఈ రెండు ప్యూర్ మూమెంట్సే. రోహిణి మెగా చీఫ్ సింహాసనం మీద తీసుకెళ్ళి కూర్చున్నాక మీ బ్యాండ్ తీసుకెళ్ళి రోహిణికి ధరింపచేయండి అని బిగ్ బాస్ చెప్తే అవినాష్ వెళ్ళి అక్కడికి వెళ్ళి
రోహిణికి సాల్యూట్ చేశాడు. అక్కడ అవినాష్ బిగ్ బాస్ అభిమానించే బయాస్ లేని బిగ్ బాస్లో ఒరిజినాలిటీని, డిజర్వింగ్ పీపుల్ను, డిజర్వింగ్ మూమెంట్స్ను అప్రిషియేట్ చేసే ప్రతి బిగ్ బాస్ అభిమాని తరపున రోహిణికి సాల్యూట్ చేశాడు అవినాష్. అక్కడ రోహిణి ఆ మెగా చీఫ్ సింహాసనం మీద కూర్చుని ఉంటే ఆ సింహాసనం వల్ల ఆమెకు కళ వచ్చింది అనే దానికన్నా ఆమె కూర్చోవడం వల్ల ఆ సింహాసనానికి కళ వచ్చింది అని చెప్తే తప్పు కానే కాదు. ఐరన్ లేడీ రోహిణి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజమైన బిగ్ బాస్ అభిమానులుగా నాలాంటి వాళ్ళు చాలామంది కోరుకునేది ట్రూ విన్నర్, డిజర్వింగ్ విన్నర్ ఈరోజు ఎమర్జ్ అయింది అనిపించింది నాకైతే. ఇక ఇన్నాళ్ళు ఈ రేస్లో, గుర్రాల కోసం ఉద్దేశించబడిన ఈ రేస్లో గుర్రాల తోలు కప్పుకొని గాడిదలు గుర్రాల్లాగా నటిస్తూ ఈ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్న ఇన్నాళ్ళు మొదటిసారి నిజమైన గుర్రాలకు ఉద్దేశించబడిన ఈ రేస్లో వచ్చి పోటీలో చేరింది. నిఖిల్ గురించి నేను ఫస్ట్ నుంచి చెప్తున్న ఒకటే ఒక మాట, అతను మనసుకు మాస్క్ వేసి ఆడుతున్నాడు అని. అతని ట్రూ ఎమోషన్స్, అతని ట్రూ అగ్రెషన్ ఫిల్టర్లెస్గా బయటికి చూపించడం లేదు. పైగా తనకు పోటీ అవుతారు అని ఎవరినైనా అనుకుంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, స్ట్రాంగ్గా పాయింట్స్ పెడుతున్నారు అంటే చాలా సబ్మిసివ్గా కనపడుతూ వాళ్లకు చేరువై వాళ్లను తన గ్రూప్లోకి లాగేసుకొని తనకు పోటీ లేకుండా చూసుకునే తత్వం నిఖిల్ది. పోటీపడి పోరాడి సాధించుకునే విజయం ఎంత ఉన్నతమైంది అని రోహిణి నిన్న చూపించింది. రాజీ పడి విజయం సాధించాలి అనుకునే తత్వం నిఖిల్ది. పోటీ పడితే గెలవడం కష్టం అనుకున్నప్పుడు రాజీ పడిపోదాం అనుకునే మనస్తత్వం నిఖిల్ది. ఇక మన ఏకవీర అయితే అతను చూసేవాళ్లను, అంటే మనల్ని, ఆడియన్స్ను ఫూల్స్ అనుకుంటున్నాడు, స్టూపిడ్స్ అనుకుంటున్నాడు, ఈడియట్స్ అనుకుంటున్నాడు, ఎమోషనల్గా మ్యానిపులేట్ చేయగలను అనుకుంటున్నాడు మనల్ని. తెలుగు కన్నడ అని ఇలా రీజనల్ ఫీలింగ్ తీసుకొచ్చి, లేదా విక్టిమ్ కార్డ్ తానే ప్లే చేసి, నేను ఇంతకుముందు అనాలిసిస్లో కూడా చెప్పున్నాను, ఆ మిషన్ సీతాఫల్ నాగన్న దగ్గర తనంతట తానే ఒప్పుకున్నాడు, నేను కావాలనే తినేశాను, గిల్లి మరీ కావాలని అనిపించుకున్నాను ఆ మాటలన్నీ అని చెప్పి మిషన్ సీతాఫల్ అని దానికి ఒక ముద్దు పేరు కూడా పెట్టుకున్నాడు. మ్యానిపులేటివ్ టాక్టిక్స్, మ్యానిపులేట్ చేయడం, వాళ్ళతో మాటలు అనిపించుకొని విక్టిమ్ కార్డు ప్లే చేయడం, కెమెరాల ముందుకెళ్ళి ఏడవడం. కానీ అలాంటి రాజీతత్వం లేని వ్యక్తి పృథ్వీలో తప్పులు లేవా అంటే తప్పులున్నాయి, పృథ్వీలో ఉన్నాయి, రోహిణిలో ఉన్నాయి, అందరిలో ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులం, మనం కాకపోతే తప్పులు ఇంకెవరు చేస్తారు? తప్పులు ఉంటాయి, కానీ ఆ తప్పులు పొరపాట్లుగా మిగిలిపోవాలంతే, గ్రహపాట్లుగా మారకూడదు. కావాలని పొరపాటును మళ్ళీ చేస్తూ పోతే అది గ్రహపాటు అవుతుంది, అలవాటు అవుతుంది. ఆ పనిని మళ్ళీ చేస్తున్నాడు ఏకవీర. ప్రేరణను కెలికాడు, తిట్టించుకున్నాడు, విక్టిమ్ కార్డ్ ప్లే చేశాడు. యష్మిని నీవంటే క్రష్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అనవసరంగా ట్రయాంగిల్లోకి ఎంటర్ అయ్యాడు, ఎవరూ పిలవలా, తానే ఎంటర్ అయ్యాడు. తర్వాత విక్టిమ్ కార్డ్ ప్లే చేశాడు, నన్ను ఎమోషనల్గా వాడేసుకున్నారు అని. ఈ క్రష్ ఏంటి అసలు? సీజన్ 7లో ఒకళ్ళతో, సీజన్ 8లో ఒకళ్ళతో, సీజన్స్ మారినట్టు ఈ క్రష్లు మారిపోతూ ఉంటాయా? చూడగానే నువ్వు అందంగా ఉన్నావు, నీ మీద నాకు క్రష్ అనే ఫీలింగ్ కలిగింది అని వెళ్ళి చెప్పేసుకోవడం అంటే ఏదో దీంతో ఈ లవ్ అనే ఒక బాండింగ్ అనే ఒక ఇది లేని దాన్ని క్రియేట్ చేసుకొని మరి దాని ద్వారా ముందుకెళ్దామని ఫస్ట్ ప్రయత్నం చేశాడు. ఇప్పుడేమో కావాలని కెలికి తిట్టించుకొని విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాడు. పైగా ఆ కెమెరాల ముందుకొచ్చి ఏకపాత్రాభినయం చేస్తాడు. కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేస్తున్నారంటాడు. నేను దేనికి భయపడను, నేను నిష్పక్షపాతంగా నిర్భయంగా పోరాడతానంటాడు. ఎవరితో పోరాడుతున్నావు భయ్యా నువ్వు? ఎవరి కోసం పోరాడుతున్నావు? బయటికి రా, బయట ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాడెళ్ళి. అంతేగాని లోపలుండి నువ్వు చేసే పోరాటం ఎవరి కోసం? నీ కోసం, నీ కప్పు కోసం, నీ డబ్బు కోసం, నీ పేరు కోసం. దీంట్లో నిర్భయత్వం, పోరాటం ఎక్కడున్నాయి? కేవలం బెనిఫిట్ ఉందంతే. నీ బెనిఫిట్ కోసం నువ్వు రకరకాలుగా చూసేవాళ్లను ఫూల్స్ అనుకొని మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నావు ఎమోషనల్గా. ఎర్రటి వాళ్ళు తలకు చుట్టుకుంటావు, పంచగడతావు, నిష్పక్షపాతం, నిర్భయం, పోరాటం అంటావు, రగిలే అగ్నికణం అంటావు, ప్రపంచ రణం అంటావు,
నేను సైతం సమిధినొక్కటి ఆహుతిచ్చానంటావు, నోటికొచ్చిందల్లా మాట్లాడతావు. ఇట్లా మాట్లాడుతూ పోతే నువ్వు పోరాట యోధుడివి కాదు, బఫూన్ అవుతావు. మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక రియాలిటీ చెక్. పృథ్వీకి గౌతమ్కు మధ్యలో గొడవ జరిగింది కదా. దాని గురించి కొంచెం క్లియర్గా ఒక్క 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు అని మనం చూస్తే, ఇద్దరు మిగిలారు, నిఖిల్ రోహిణి ఇద్దరు. ఆ ఇద్దరిలో ఎవరు కంటెండర్ అవ్వాలనే నిర్ణయాన్ని హౌస్ మేట్స్కి ఇస్తున్నాను. మీరు అంటే వాళ్ళందరూ కలిసి బిగ్ బాస్ ఇచ్చిన అనౌన్స్మెంట్, ఎవరిని కంటెండర్షిప్ నుంచి తప్పించాలి, రేస్ నుంచి తప్పించాలనుకుంటున్నారో వారి టీషర్ట్ను అందరూ కలిసి నిర్ణయించి చించేసి వేస్ట్ బాస్కెట్లో వేయాలి అనేది బిగ్ బాస్ ఇచ్చిన అనౌన్స్మెంట్ టాస్క్. అందరికన్నా ఫస్ట్ పిలవని పేరెంటంలాగా ముందుకు వచ్చాడు మనోడు. వచ్చి ఓపెనింగ్ సెంటెన్స్ ఏమిచ్చాడు, ఇక్కడ మాకు రీసెంట్లీ తెలిసింది చాలా మంది హౌస్మేట్స్ కలిసి వైల్డ్ కార్డ్స్ను వచ్చిన వాళ్ళను వచ్చినట్లు పంపిద్దామని చాలా ప్లానింగ్ జరిగింది, చాలా ప్లాటింగ్ జరిగింది. ఇది ఓపెనింగ్ సెంటెన్స్. బిగ్ బాస్ అడిగింది ఏంటి, ఏకాభిప్రాయంతో ఒకరిని తీసేయమని. ఇతనేమన్నాడు, నాకు ఇద్దరిని ఉంచాలని అనిపించే, కానీ ఇద్దరిలో నేను రోహిణిని సపోర్ట్ చేస్తాను అన్నాడు. అక్కడితో అయిపోయింది కదా. ఎవరికి ఏకాభిప్రాయం అంటే ఏంటి, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, ఒకవేళ రీజన్ ఏదన్నా ఉంటే రీజన్ చెప్పుకోవచ్చు. అంతేగాని ఎవరో హౌస్మేట్స్ వైల్డ్ కార్డ్స్ని పంపిద్దాం అనుకున్నారు అని ఏవేవో విషయాలు తవ్వి తీయమని అక్కడ బిగ్ బాస్ అసలు చెప్పలేదు. ఇక్కడ మనం హాట్స్టార్లో ఒకవేళ చూస్తూ ఉంటే టైం ఒకసారి చూడండి. అంటే ఆ చివర టైం కనపడుతుంది మనకు, 41.20 సెకండ్స్ అని కనపడుతుంది అక్కడ మనకు. అక్కడ ఒక్కసారి గమనించండి మీరు, గ్రూపిజంకు ఇండివిజువలిజం అని ఉండదు, ఇండివిజువాలిటీ ఉంటుంది. కానీ మనోడు ఆ మాట అన్నాడు. మనోడికి వచ్చిన ఇంగ్లీష్ అదే, బాగా చదువుకున్నాడు కదా. అక్కడ డిఫరెన్స్ ఏందంటే అని అక్కడ మనోడు చెప్పిన మాటలు, ఏకవీర చెప్పిన మాటలు వింటే, ప్రతిసారి వాణ్ణే కాపాడుకుంటూ తప్పున్నా వాడిని నామినేట్ చేయకుండా ప్రతి గేమ్లో వాడిని పట్టుకుని ముందుకు తీసుకెళ్లాలనుకోవడం. ఇక్కడ పృథ్వీ అడిగాడు. ఈ మాటలన్నీ ఏకవీర చెప్పినట్టుగా చెప్పాను నేను మీకు. మీరు అక్కడికి వెళ్ళి వింటే ఇవే మాటలు వినపడతాయి మీకు. అక్కడ పృథ్వీ అడిగాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు బ్రో, మచ్చా ఎవరి గురించి అని అడిగాడు. ఇక్కడ పృథ్వీ ఏమాత్రం అగ్రెసివ్గా లేడు, వాయిస్ పెంచలేదు, ఏమీ లేదు. చాలా నీట్గా, చాలా డీసెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు పృథ్వీ. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్. ఇప్పుడు ఇది ఆ ఏకవీర మాట్లాడిన మాటలు చెప్పాను కదా, వాడు అని ఎన్నిసార్లు అన్నాడు అనేది ఒకసారి లెక్క పెట్టుకోండి మీరు. 5 సార్లు వాడు అనే పదాన్ని వాడాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగితే పృథ్వీ నీ గురించి, నిఖిల్ గురించి, యష్మి అని పేర్లు చెప్పాడు. ఇక్కడ పృథ్వీ ఏమనుకున్నాడంటే, అయితే ఓకే నిఖిల్ గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. ఎందుకంటే పృథ్వీ నీ గురించి, నిఖిల్ గురించి, యష్మి గురించి అన్నాడు. యష్మిని వాడు అనలేడు కదా. ఎంత చదువుకున్నోడైనా కానీ, ఎంత లాంగ్వేజ్ రానోడైనా కానీ కనీసం యష్మిని అయితే వాడు అనలేడని అనుకుని ఇతను ఏమన్నాడు, అయితే నిఖిల్ గురించి మాట్లాడుతున్నాడు అనుకొని తప్పున్నా వాడిని నామినేట్ చేయకుండా ప్రతి గేమ్లో వాడిని పట్టుకుని ముందుకు తీసుకెళ్లాలనుకోవడం ఇట్లా అన్నాడు కదా. నిఖిల్ది ఏం తప్పు ఉంది చెప్పు అన్నాడు. దానికి ఏకవీర చెప్పిన మాటలు అతని మాటలే, అవే మాటలు రిపీట్ చేస్తా ఉన్నాను నేను. తప్పు అనట్లే, నా ఉద్దేశంలో తప్పు, నీ ఉద్దేశంలో తప్పు అంటున్నావు, తప్పు అనట్లే అంటున్నావు. ఒక మాట మాట్లాడు. ఇది ఎక్కువసేపు లేదు, 41.20 దగ్గర నుంచి మహా అయితే ఒక 5 నిమిషాలు అంతే. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి చూడండి ఆ ఎపిసోడ్. చూస్తే నేను చెప్పేది మీకు క్లియర్గా రియాలిటీ ఏంటనేది అర్థమవుతుంది. తప్పు అనట్లే, నా ఉద్దేశంలో తప్పు. ఏంటిది అర్థం ఉందా అసలు? ఆ మాటలకి ఏమైనా మీనింగ్ కనపడతా ఉందా? గ్రూపిజం ఈజ్ రాంగ్, ప్రతిదానికి మీరు కలిసి వెళ్ళడం నా ఉద్దేశంలో తప్పు అన్నాడు. అంటే మళ్ళీ అడిగాడు ఏది తప్పు, ఒక ఎగ్జాంపుల్ చెప్పు అని అడిగితే అప్పుడు నిఖిల్ నిష్పక్షపాతంగా ఉంటే మెగా చీఫ్ కానీ పర్సన్ను చేయాలి అని అనుకుంటే, అంటే పృథ్వీ మళ్ళీ అడుగుతాడు ఇక్కడ, ఎవరు అనుకున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు చెప్పు మళ్ళీ అన్నాడు. అంటే లెట్ మీ కంప్లీట్ అంటున్నాడు ఏకవీర. అంటా ఉండగా అవినాష్ దూరాడు. ఇక్కడ అవినాష్ దూరి పూర్తిగా వినండి అతన్ని కంప్లీట్ చేయనివ్వండి అన్నాడు అవినాష్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అవినాష్ ఇక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి పూర్తిగా వినండి, అతన్ని కంప్లీట్ చేయనివ్వండి అని అవినాష్ అన్నాడు. ప్రేరణ మెగా చీఫ్ అయిన టాస్క్లో నిన్ను ప్రేరణను ఎందుకు సపోర్ట్ చేశాడు, రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అడుగుతున్నాడు ఇతను. నిఖిల్ వెంటనే పృథ్వీ
ఆ ఎగ్జాంపుల్ వర్త్లెస్, మీనింగ్లెస్, వదిలేది అన్నట్టు వర్త్లెస్ అన్నాడు అతను, మీనింగ్లెస్, సెన్స్లెస్ అన్నట్టుగా అన్నాడు. సరే, ఇప్పుడు అతన్ని ఒకసారి మనం అనలైజ్ చేసి చూద్దాం. ఇతను ఇక్కడ ఈ టాస్క్లో ఏం చెప్పాడు? ఆ టీషర్ట్స్ టాస్క్లో ఇతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ ఉన్నప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, పృథ్వీకి సపోర్ట్ చేయకూడదు అనుకున్నాడో ఏమనుకున్నాడో అతని ఉద్దేశం, వదిలేద్దాం. ఆ తర్వాత అతను తీసుకున్న స్టాండ్ ఏంటి? ఇప్పటి వరకు మెగా చీఫ్ కాని వాళ్ళను నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. అదే మాట ఈ ఓపెనింగ్ సెంటెన్స్ తర్వాత కూడా మళ్ళీ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇప్పుడు ఓపెనింగ్ సెంటెన్స్ చెప్పా కదా, మొదలు పెట్టినప్పుడు చెప్పింది. ఆ తర్వాత సెకండ్ పాయింట్గా అది కూడా చెప్పాడు. నేను నిఖిల్ను, రోహిణిని ఇద్దరిని చూద్దాం అనుకున్నాను. విష్ణుప్రియ ఉంటే విష్ణుప్రియని తీసేద్దాం అనుకున్నాను. కానీ నిఖిల్, రోహిణి ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో నేను రోహిణిని చూడాలనుకుంటున్నాను. ఈ సెకండ్ పాయింట్ మైన్యూటు, కానీ ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంటు అని చెప్పాడు. అంటే అతని స్టాండ్ ఏంటి? అతని స్టాండ్ కూడా ఇంతవరకు మెగా చీఫ్ కానోళ్లను నేను మెగా చీఫ్గా చూడాలనుకుంటున్నాను అనేది ఇప్పుడు ఈ టాస్క్లో స్టాండ్. ఇతను క్వశ్చన్ చేస్తుంది ఏంటి? పృథ్వీని. నిఖిల్ ఆ టాస్క్లో పృథ్వీకి, ప్రేరణకు ఎందుకు చేశాడు? ఇప్పుడు చెప్తున్నాడు కదా ఇంతవరకు మెగా చీఫ్ కానోళ్ళనే నేను చూడాలనుకుంటున్నాను అని. మరి అక్కడ రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళిద్దరికి ఎందుకు సపోర్ట్ చేశాడు అని అడిగాడు. మరి ఈ ఏకవీర స్టాండ్ కూడా అదే కదా, ఇప్పటివరకు మెగా చీఫ్ కానోళ్ళని నేను సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను అన్నాడు ఇక్కడ. మరి ఆ రోజు ఎవరిని సపోర్ట్ చేశాడు ఇతను? నబీల్ని చేశాడు. అంటే పూర్తిగా ఫ్లిప్ అయింది ఎవరిక్కడ? కనీసం నిఖిల్ అక్కడ అప్పుడు కూడా మెగా చీఫ్ కానోళ్ళనే సపోర్ట్ చేశాడు, ఇప్పుడు కూడా మెగా చీఫ్ కానోళ్ళనే సపోర్ట్ చేస్తానంటున్నాడు. కానీ ఈ ఏకవీర అక్కడేమో మెగా చీఫ్ అయిన నబీల్ను, ఫస్ట్ మెగా చీఫ్ నబీల్ను సపోర్ట్ చేశాడు. ఇక్కడ వచ్చి ఇప్పటివరకు మెగా చీఫ్ కానోళ్ళని నేను సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. కంప్లీట్గా ఫ్లిప్ అయింది ఎవరు? పైగా ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు నిఖిల్ నిష్పక్షపాతంగా లేడు అని. ఫస్ట్ వీక్ నుంచి మెగా చీఫ్ కావాలి, మెగా చీఫ్ కావాలి, చీఫ్ కావాలి అని పోరాడి ఇంతవరకు చీఫ్ కూడా కాలేని వాళ్ళల్లో తనతో పాటు ఫస్ట్ వీక్ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తాడా? మధ్యలో 6th వీక్ వచ్చిన రోహిణికి సపోర్ట్ చేస్తాడా? ఇది మీనింగ్లెస్, సెన్స్లెస్సే కదా. ఆ విషయం ఏకవీరకు కూడా అర్థమైపోయింది. అనేసాక అర్థమైపోయింది నేను దొరికిపోయాను రా అని. అందుకని ఏం చేశాడు? సర్కస్లో బఫూన్లలాగా పిల్లి మొగ్గలు మొదలుపెట్టాడు. ఏమని? కంటికి కనపడే నిజాన్ని కనుమరుగు చేస్తున్నారు అని ఏదో మాట్లాడేశాడు. అది అంత తెలుగు పాపం వాళ్ళకి, కన్నడ వాళ్ళకి అర్థం కాదు కదా. విష్ణుప్రియ ఇంటర్వ్యూన్ అయింది. అక్కడ ఇంటర్వ్యూన్ అయిపోయి గినుమరుగు ఏం చేయట్లేదు గౌతమ్ అని అక్కడి నుంచి అంది. ఆమె కూడా వాయిస్ రేస్ చేయలేదు. అక్కడ ఏంది ఇదే ఇక్కడ. అంటే ఇక్కడంటే నీకెందుకు వస్తోంది ప్రాబ్లం? డిఫెన్స్ లాయర్వా నువ్వు అని విష్ణుప్రియ మీద రైజ్ అయ్యాడు. యాక్చువల్గా వాయిస్ కూడా పెంచాడు. పాయింట్ టు బి నోటెడ్, వాయిస్ పెంచాడు, రైజ్ అయ్యాడు. ఇప్పటికీ ఇంకా అప్పటి వరకు అతనితో మాట్లాడిన నబీల్ కానీ, విష్ణుప్రియ కానీ, లేదా పృథ్వీ కానీ ఎవరు వాయిస్ పెంచలేదు, రైజ్ అవ్వలేదు ఇంతవరకు. ఇందాక గుర్తుపెట్టుకోమన్నా, ఏది? పృథ్వీ, గౌతమ్ మాట్లాడుకుంటా ఉంటే మధ్యలో అవినాష్ వచ్చి అతన్ని కంప్లీట్ చేయని అన్నాడు. అందుకని ఇక్కడ వెంటనే పృథ్వీ ఏమడిగాడు? మరి అవినాష్ మాట్లాడాడు కదా, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే విష్ణుప్రియ వచ్చింది, డిఫెన్స్ లాయరా అన్నావు. మరి అవినాష్ కూడా అదే పని చేశాడు కదా ఇందాక, అవినాష్ నీకు డిఫెన్స్ లాయరా అని అడిగాడు. అడగగానే మనోడికి మళ్ళీ దొరికిపోయాను రా బాబు అని అర్థమైంది. ఇక్కడ ఇంకా అరవడం మొదలుపెట్టాడు. పిచ్చోడ్లాగా రెచ్చిపోయి హై పిచ్లో అరుస్తా అవినాష్ మాట్లాడుతున్నాడా, నేను మాట్లాడుతున్నానా అని గట్టిగా అరుస్తూ ఉంటే పృథ్వీ ఒకే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అవినాష్ నీకు డిఫెన్స్ లాయరా, నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి, ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అరవడం మొదలుపెట్టాడు. రెచ్చిపోయి అరుస్తూ ఉంటే అరవద్దు, నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి అన్నాడు పృథ్వీ పిచ్ ఇంకా పెరగలేదు ఇక్కడ. పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ ఏకవీర బరాబర్ అరుస్తా. ఏం చేస్తావు? కొడతావా? తిడతావా? ఏం చేస్తావు? నాతోని ఈ దార్కాన్ని చేయకు, పక్కకు పో అని అరిశాడు మనోడు. ఇది కనీసం చదువు సంధ్య ఉన్నా లేకపోయినా మినిమం సంస్కారం ఉన్నోళ్ళు ఎవరైనా ఈ రకంగా బిహేవ్ చేస్తారా? అవతల మనిషి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పు, లేదా ఆన్సర్ నీ దగ్గర లేక పొరపాటున మాట తూలుంటే సారీ తప్పైపోయింది, రాంగ్ క్వశ్చన్ వేశాను, సారీ అని చెప్పాలి. ఇది సంస్కారం అంటే. కానీ అరుస్తా ఏం చేస్తావు? కొడతావా? తిడతావా?
ఏం చేస్తావు, నాతోని ఈ దారికాని చేయకు. ఏం మాటలేవు అసలు, సంబంధం ఉందా? అక్కడ ఒక క్వశ్చన్ వేస్తున్నాడు, అయితే ఆన్సర్ చెప్పు, లేకపోతే ఆన్సర్ లేకపోతే ఒప్పుకో తప్పు, రెండిట్లో ఒకటి చేయి. అంతేగాని ఈ అరుస్తావా, కొడతావా, ఏం చేస్తావు, తిడతావా, కొడతావా, ఏంది ఈ మాటలన్నీ అసలు. ఇక్కడ కూడా పృథ్వీ ఏమీ వల్గర్గా ఏం మాట్లాడడం లేదు, క్వశ్చన్ అడుగుతున్నాడు అంతే. అదే క్వశ్చన్ రిపీట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి అంతే. నేను నిన్ను అడుగుతుంది ఒకటే ఒకటి, నా క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయి. నీకు అవినాష్ డిఫెన్స్ లాయరా? వెనక్కి పో, పో, నీ నోట్లోంచి కంపు కొడుతుంది అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటే 41.20 దగ్గర ఫస్ట్ మనోడు ఏకవీర అక్కడ 5 సార్లు వాడు 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 అని మాట్లాడాడు. ఇక్కడ 37.10 ఉంటుంది టైం. ఇక్కడ మళ్ళీ వినండి. ఇక్కడ ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి, అరే వాడి టాక్టిక్సే అవి, వాడు కావాలని మనల్ని ట్రిగ్గర్ చేస్తాడు. ట్రిగ్గర్ చేసి మనం ఏదన్నా మాట్లాడామనుకో, మాట తూలామనుకో, వాడికి అనవసరంగా స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ కెమెరాల దగ్గరికి పోతాడు, పోయి ఏడుస్తూ ఉంటాడు కెమెరాల దగ్గర. ఎందుకు వాడికి ఆ స్కోప్ ఇవ్వాలి నువ్వు అని చెప్పి ప్రేరణ పృథ్వీని కన్విన్స్ చేయడానికి వస్తుంది అక్కడ. ఇది ఎపిసోడ్లో 4 నిమిషాల తర్వాత. ఏకవీర 5 సార్లు వాడు 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 అని మాట్లాడిన 4 నిమిషాల తర్వాత 37.10 దగ్గర ఫస్ట్ టైం పృథ్వీ వాడికేంది స్కోప్ ఇచ్చేది అంటాడు. ఇక్కడ మరి 4 నిమిషాల ముందు అన్నిసార్లు వాడు 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 అని మాట వాడాడు. ఇప్పుడు అదే వాడు అనే పదం ఇతనికి డిస్రెస్పెక్ట్గా అనిపించింది ఏకవీరాకు. వాడేంది మర్యాదగా మాట్లాడు, సారీ చెప్పు, నాకు దార్కానీ చేస్తావా, రౌడీజం చేయనీకి వచ్చినవా, సారీ చెప్పు వాడు అన్నందుకు అని ఇక్కడ మళ్ళీ ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేశాడు పృథ్వీని. ఇంకా ఏవేవో మాట్లాడాడు, రోడ్ సైడ్ రౌడీలు మాట్లాడే మాటలన్నీ మాట్లాడి ఏం పీకలేవు అని పదే అన్నాడు ఏకవీర. ఇక్కడ ఏం పీకలేవేంది, ఏం మాట్లాడుతూ ఉన్నావు అని అక్కడ పృథ్వీ కౌంటర్ ఇచ్చాడు. ఏం పీకలేవేంది, నువ్వు మర్యాదగా మాట్లాడు అని పృథ్వీ కౌంటర్ వేయడం మొదలుపెట్టాడు అక్కడ. అప్పుడు దొరికాడు రా మన చేతికి అనుకొని ఏకవీర బరాబర్ అంట, మళ్ళా అంట, ఏం పీకలేవు అని ఏ పాయింట్కి ట్రిగ్గర్ అవుతున్నాడో అర్థమైపోయింది కాబట్టి పదే అదే మాట అన్నాడు అని ట్రిగ్గర్ చేశాడు పృథ్వీని. అప్పుడు పృథ్వీ అరవడం స్టార్ట్ అయింది. సరే, ఇక్కడ రియాలిటీ చెక్ ఇది. ఏంటి, ఎవరితో అమర్యాదగా మాట్లాడారు, ఎవరు మొదలు పెట్టారు, ఎవరు రెచ్చగొట్టారు అనేది క్లారిటీ వచ్చింది ఇక్కడ. లేదు, వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి ఎపిసోడ్. ఇక అసలైన పాయింట్, అభిజిత్తో పోల్చడం ఇతన్ని, ఈ బఫూన్ను అభిజిత్తో పోల్చడం. బఫూన్ అనే మాట కరెక్టా అంటే తప్పు మాట్లాడాక నువ్వు తప్పు మాట్లాడావు అని అవతలోడు ఎత్తి చూపితే దానికి ఆన్సర్ చేయలేక పిల్లి మొగ్గలు వేసేవాళ్లను నేనైతే సర్కస్లో బఫూన్లతోనే పోలుస్తా. ఈ బఫూన్ను అభిజిత్తో పోలుస్తున్నారు కొంతమంది. ఏది, ఆ పట్టు వదిలని విక్రమార్కుడు టాస్క్లో పేర్లు రాశాడంట, పేర్లు రాసి బిగ్ బాస్ గేమ్కు చెక్ పెట్టాడంట. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే మనోడు మళ్ళీ అక్కడ నిజంగా బఫూన్ అయ్యాడు. ఎందుకంటే మనం ఒకసారి నాన్ స్టాప్ ఓటీటీలోకి వెళ్దాం. అక్కడ బిందు మాధవి అని ఒక కంటెస్టెంట్ ఉండేవాళ్ళు. ఆ కంటెస్టెంట్కు వచ్చింది ఒకటే, నోరు వేసుకొని పడిపోవడం, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, సేమ్ ఇలాగే. ఆ కంటెస్టెంట్కు వర్స్ట్ బెస్ట్ అని చెప్పి ప్రతి వారము ఒక బెస్ట్ కంటెస్టెంట్ను, ఒక వర్స్ట్ హౌస్మేట్ను సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ప్రతి వారము జరిగేది అది టాస్క్. ఆ టాస్క్లో వర్స్ట్ కంటెస్టెంట్గా బిందు వచ్చినప్పుడు అంతవరకు ఎవరికి ఇవ్వని ఒక బంపర్ ఆఫర్ బిగ్ బాస్ ఇచ్చాడు అక్కడ. గుర్తు చేసుకోండి ఒకసారి. బిందు, ఇప్పుడు మిమ్మల్ని వర్స్ట్ కంటెస్టెంట్ ఇచ్చారు కాబట్టి హౌస్మేట్స్తో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు అని ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అంతవరకు అన్ని వారాల్లో ఎప్పుడు ఎవరికి ఇవ్వని ఒక ఆఫర్ ఓన్లీ బిందుకి ఇచ్చాడు అక్కడ. అలాగే ఈ బఫూన్కు ఇక్కడ నీకు వచ్చింది నోరేసుకొని పడిపోవడం, నోటికి వచ్చినట్లు మాట్లాడడమే కాబట్టి నీ స్కిల్స్ ఏంటో చూపించు, నువ్వు బాగా మాట్లాడగలిగితే మాట్లాడుకో అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంట్లో సంచాలకుగా పెట్టాడు ఇతన్ని. యాక్చువల్గా ఇతనికే ఇచ్చింది ఆ టాస్క్. అది అతనిలో ఉన్న ఒకవేళ మాట్లాడడమే నా టాలెంట్ అని అతను అనుకుంటే మాట్లాడు, నీ టాలెంట్ చూపించు అని ఒక మంచి బంగారం లాంటి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ అక్కడ. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళను నువ్వు లాగేసేయచ్చు అని అతనికి ఇచ్చాడు. అలాగే ఇంకొక పాయింట్ యాడ్ చేశాడు, లాగేసినప్పుడు మీరు చర్చించవచ్చు అని చెప్పి వాళ్లకు అవకాశం ఇచ్చాడు.
సో ఇక్కడ ఇతను ఏం చేసి ఉండొచ్చు, అవతలోళ్ళు చర్చకు వస్తారా రారా అనేది తర్వాత విషయం. ఇతను వాళ్ళను చర్చకు లాగ్గలడు, వాళ్ళను ట్రిగ్గర్ చేస్తాడు. ఇతని అలవాటే అది, ఇతని క్యారెక్టరే అది, బేసిక్ క్యారెక్టర్. ఇక్కడ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్‌లో అక్కడ బిగ్ బాస్ ఇచ్చింది ఏకాభిప్రాయంతో హౌస్‌మేట్స్ అందరూ కలిసి ఒకడిని తీసేయండి, ఒకళ్ళకు కంటెండర్‌షిప్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ అతనికి స్పేస్ ఇవ్వలేదు నిజం చెప్పాలంటే. కానీ స్పేస్ తీసుకున్నాడు అతను. కాబట్టి ఇంత స్పేస్ తీసుకుంటున్నావు కదా, తీసుకో పండగ చేసుకో అని మళ్ళీ స్పేస్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఈ దీంట్లో సంచాలకుగా పెట్టి నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసేసేయి, నీ ఇష్టం వచ్చినట్టు పండగ చేసుకో అని చెప్పి మంచి బంగారం లాంటి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ ఇక్కడ. దాన్ని ఇతను ఒకవేళ నిజంగా అక్కడ చేసిన పని ఇక్కడ చేసి ఉండొచ్చు. పృథ్వీని లాగేసి, పృథ్వీ నువ్వు ఇలా గ్రూప్ గేమ్ ఆడావు, గ్రూపిజము అది ఇది అని చెప్పి ఏదైనా మాట్లాడి అక్కడ అతను స్పేస్ తీసుకుని ఉండొచ్చు. అలా ప్రతిసారి అరగంట గంట మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చి ఉండేది. ఇతని స్కిల్స్ అన్నీ చూపించుకుని ఉండొచ్చు. కానీ ఈ బఫూన్ ఏం చేశాడు, ఆ అవకాశాన్ని వాడుకోకుండా సేఫ్ గేమ్ ఆడాడు. ఎందుకు సేఫ్ గేమ్ ఆడాడు, అక్కడ తీసేస్తే ఎవరిని తీయాలి, గ్రూపిజం పేరుతో పృథ్వీని, విష్ణుప్రియను ఇట్లా 1 by 1 తీసుకుంటూ రావాలి, యష్మిని తీసుకుంటూ రావాలి. తీసుకుంటూ వస్తే వెంటనే తాటాకులు కట్టేస్తారు. నువ్వు గ్రూపిజం, మరి నీదేంటి గ్రూపిజం కాదా అని చెప్పి ఇతనికి తాటాకులు కడతారు. అందుకని సేఫ్ గేమ్ ఆడాడు. సేఫ్ గేమ్ ఆడడం కాదు అక్కడ చేయాల్సింది, నిజంగా నువ్వు నమ్ముతున్న పాయింట్ బలంగా అక్కడ పెట్టడం, దాన్ని డిఫెండ్ చేసుకోవడం, అవతల వాళ్ళను ఓడించడం వాదనలో. అది చేసి ఉండాలి. అది చేసుంటే హీరో అయ్యేవాడు. కానీ బఫూన్ అయిపోయాడు అనేది నా ఉద్దేశం. ఈ బఫూన్ను తీసుకొచ్చి అభిజిత్తో పోలుస్తున్నారు. నక్కర్ను తీసుకొచ్చి ఎన్ని వాతలు పెట్టినా కానీ అది పులి అవుతుందా? బయట ఈ ఏకవీర ఈ రకంగా ఎమోషనల్గా ఇచ్చేయాలని, మ్యానిపులేట్ చేయాలని, తెలుగు కన్నడ అని ఇట్లా రీజనల్ ఫీలింగు రకరకాలు తెస్తూ ఉన్నాడు. సో ఇతను డిజర్వింగా కాదా అని ఆలోచించాలి. ఇతనికన్నా మోర్ డిజర్వింగ్ ఎవరన్నా కనపడ్డారా మనకు అని ఆలోచించాలి. నా దృష్టిలో అయితే నిజంగానే తెలుగోళ్లే కావాలి అనుకుంటే మోర్ డిజర్వింగ్ రోహిణి, అంతేగాని ఈ ఏకవీర అయితే ఖచ్చితంగా కానే కాదనేది నా ఒపీనియన్. మీరేమంటారు?